బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి హేమకు ఊరట కలిగింది. విచారణ అనంతరం షరతులతో కూడిన బెయిల్ ను ప్రత్యేక కోర్టు మంజూరు చేసింది. ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో ఈ నెల 3న బెంగళూరు సీసీబీ డిపార్ట్మెంట్ హేమను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా పరపన్న అగ్రహారం జైలులో హేమను ఉంచారు. ఆ తర్వాత ఆమె తరపున న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో జరిగిన వాదోపవాదనల తర్వాత ఆమెకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. గురువారం ఆమె జైలు నుంచి విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 3వ తేదీన టాలీవుడ్ నటి హేమ సీసీబీ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలోనే బెంగళూరు సీసీబీ టీం ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అయితే హేమకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. బుధవారం జరిగిన విచారణ అనంతరం బెయిల్ మంజూరు చేశారు. అయితే షరతుల ప్రకారం సీసీబీ కోరిన సందర్భంలో ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. నిజానికి బెంగళూరులోని ఫామ్ హౌస్ లో సీక్రెట్ గా రేవ్ పార్టీని నిర్వహించారు. అయితే ఇందులో పలువురు సెలబ్రిటీస్ పాల్గొన్నట్టు బెంగళూరు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ పార్టీలో దాదాపు 100 మంది పాల్గొనగా అందులో 30 మంది లేడీస్ ఉండగా 70 మంది జెంట్స్ ఉన్నట్టుగా తెలిసిందే. ఈ 100 మందిలో హేమ కూడా ఉన్నట్టు కన్నడ మీడియాలో వార్తలు బాగా వినిపించాయి. ఆ తర్వాత తనకు రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని హేమ ఓ ఫేక్ వీడియోను రిలీజ్ చేసింది. విచారణ నిమిత్తం హేమ నుంచి బ్లడ్ అండ్ హెయిర్ శాంపిల్ తీసుకుని పరీక్షించగా ఆమె మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత హేమను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా జరిగిన విచారణలో హేమకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.